దేవరకొండ మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ గారు, ఈ కార్యక్రమానికి సమన్వయకులుగా వచ్చిన పెద్దలు మహబూబ్ నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులు నగరకల్ మాజీ శాసనసభ్యులు శ్రీమతి లింగయ్య గారికి, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు పెద్దలు భాస్కర్రావు గారికి, నాగార్జున సాగర్ మాజీ శాసనసభ్యులు మిత్రులు భగత్ గారికి, ఈ కార్యక్రమాన్ని అంతా సమన్వయం చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మూలకారకుడైన మిత్రుడు నల్గొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి గారికి, అన్న నాకు తెలంగాణ ఉద్యమ సహచరుడు, విద్యార్థి ఉద్యమ గురువు పెద్దలు చెరుకు సుధాకర్ గారికి, ఉద్యమ సహచరులు శకిలం అనిల్ గారికి, వేదిక పైన ఇతర ఉద్యమ సహచరులందరికీ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ, మాజీ ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పనిచేసిన పట్టణాల పార్టీ అధ్యక్షులు, మండల పార్టీల అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, ఇతర కార్యవర్గ సభ్యులు, విద్యార్థి ఉద్యమ సహచరులు, మహిళా సోదరిమణులు, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు, ఉద్యమ అభివందనాలు. నవంబర్ 29కు ఉన్న ప్రత్యేకత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది జూలై 2 నాడైనా వాస్తవానికి తెలంగాణ ఏర్పాటు డిసెంబర్ 9 నాడే జరిగిపోయింది. డిసెంబర్ 9, 2010 నాడే తెలంగాణ ఏర్పాటు జరిగిపోయింది. డిసెంబర్ 9 నాడు తెలంగాణ ఏర్పాటు జరగడానికి, పార్లమెంట్లో ప్రకటన రావడానికి మూలం నవంబర్ 29. ఏదైతే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి నినాదంతోనే ఆమరణ దీక్ష ప్రారంభించిండ్రో కేసీఆర్ గారు, ఇది దానికి మూలం, ఇది కీలకం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే దినం నవంబర్ 29. నవంబర్ 29 నాడు ఏం జరిగింది, దానికంటే ముందు ఏం జరిగింది అనే విషయాల్ని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, మన తర్వాత తరానికి అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి మూలమైన కేసీఆర్ త్యాగం, కేసీఆర్ పట్టుదల, కేసీఆర్ మొండితనం, కేసీఆర్ విజన్, దార్శనికత, వీటన్నింటినీ కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత, తర్వాత తరానికి అందించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ సైనికులుగా మనందరిపైన ఉంది. ఏం జరిగింది వాస్తవానికి ఆనాడు? సరే, ఇవాళ విషయాలు మన వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఇంత గొప్ప వేదిక నుంచి గత చెత్తగాన్ల పేర్లో, ఆ రోతగాన్ల పేర్లో నేను తీసుకోవడం నాకు ఇష్టం లేదు. తెలంగాణ చరిత్ర మాత్రమే మాట్లాడుతా, కేసీఆర్ చరిత్ర మాత్రమే మాట్లాడతాను నేను. ఒకటి సందర్భం, ఆనాడు తెలంగాణ ద్రోహానికి గురైంది, తెలంగాణ మోసానికి గురైంది. ఏ తెలంగాణ శత్రువు చంద్రబాబు వల్ల, ఆయన తొత్తుల వల్ల అయిందో, ఇవాళ మళ్ళీ తెలంగాణను అదే చంద్రబాబు తొత్తులు పరిపాలిస్తున్నారు. కాబట్టి ఇది సందర్భం, పోలిక సరైనది. ఇవాళ ప్రజలు మళ్ళీ కేసీఆర్ కొరకు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ కావాలి అని చెప్పి
నినాదాలు చేస్తున్నారు, ఒక రకంగా ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ సందర్భం కూడా సరైన సందర్భం, మనం కేసీఆర్ గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం. ఏం జరిగింది చరిత్రలో, ఏ పరిస్థితులలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభం చేసిండు, ఒక్కసారి మళ్ళీ మనం సింహావలోకనం చేసుకోవాలి. వాస్తవానికి 2001 ఏప్రిల్ 27 నాడు ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీని మానసికంగా అప్పటికే 4-5 సంవత్సరాల ముందు నుంచే కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి సిద్ధమై ఉన్నాడు. దాదాపు 8 నెలలు పైగా ప్రత్యక్షంగా చర్చలు చేసిండు. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత నన్ను నిర్మల్కి ఇన్ఛార్జిగా పంపిండ్రు. నేను పోయేప్పుడు నువ్వు ఒకసారి ఇంటికి వచ్చిపో, లంచ్ తర్వాత అక్కడికి పోదు, లంచ్ ఇక్కడనే పెట్టుకో నా దగ్గర అని చెప్పింది. లంచ్ పోయినా నేను సార్ దగ్గరికి. లంచ్ చేస్తూ మధ్యాహ్నం భోజనం చేస్తూ సార్ చెప్పిన మాట నాకు, నువ్వు నిర్మల్ పోతున్నావు కదా, అక్కడ సత్యనారాయణ గౌడ్ అని చెప్పి ఒక ఎక్స్-ఎంపీపీ ఉంటాడు, మరి ఇప్పుడు ఏ ఊడో నాకు తెలియదు, ఒకసారి ఆయనను కలువు, వీలైతే పార్టీలోకి ఆహ్వానించి ఆయనను అని చెప్పింది. చెప్తూ ఒక మాట ఆయనకు గుర్తు చేయి, 1996లోనే నేను ఆయనకు చెప్పిన తెలంగాణ విషయాన్ని అది గుర్తు చేయి ఆయనకి అని చెప్పింది. ఏం జరిగింది 96లో అంటే, నిర్మల్ బై ఎలక్షన్ వస్తే కేసీఆర్ గారు ఇన్ఛార్జిగా పోయారు అక్కడికి, తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రిగా పోయినప్పుడు అక్కడ ఒక వార్డులో కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే, ఆ వార్డులో ఎవరో చనిపోతే ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. మరి ఈ సమయం ఏం చేద్దాం, ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి, ఒక్కసారి పోచంపాడు ప్రాజెక్టు చూసొద్దాం పద, ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి ఆ ప్రాజెక్టు మీదకి పోతున్నప్పుడు వారి వెంట ఈ సత్యనారాయణ గౌడ్ గారు కూడా పోయినప్పుడు సాయంత్రం అవుతుంది, అప్పుడే లైట్లు పడుతున్నాయి, ఏదో ఒక 2 లైట్లు మినుకుమని వెలుగుతున్నాయి. ఆయన చూసి సార్తోని, అన్న ఇది ఎంత పెద్దగా ఉంది, ఇంత బాగుంది, ఇది మాకు దగ్గర ఉంటుంది కానీ మేము ఎప్పుడు రామ్ దీనికి అన్నాడు. అన్నప్పుడు సత్యం ఇదే ఉంది, ఈ తెలంగాణ ప్రాజెక్టులు శివాలయాల్లాగా ఉంటాయి చీకట్ల, ఒక్కసారిగా ధవళేశ్వరం పోయి చూడు, ప్రకాశం బ్యారేజీ పోయి చూడు, ఆంధ్రాలో ప్రాజెక్టులు వెలిగిపోతుంటాయి వైష్ణవాలయాల్లాగా, ఇక మనవి కాబట్టి ఇట్లా చీకట్లు ఉంటాయి, దీనికి మెయింటెనెన్స్ లేదు, ఏది లేదు అనే మాట చెప్పిండు. ఆయనకు అర్థం కాలే ముందు, అక్కడికి ఎందుకు వెలిగిపోతాయి, ఇక్కడికి ఎందుకు చీకట్టుగా ఉంటాయి. ఎందుకన్నా అంటే అది ఆంధ్ర కాబట్టి, ఇది తెలంగాణ కాబట్టి, ఇవి తెలంగాణ ఎవడి అయ్యకు పట్టలే, ఎవడు అవ్వకు పట్టలే, ఎవడు పట్టించుకోడు, అక్కడ మాత్రం అద్భుతంగా వెలుగుతుంటాయి. మరి ఎట్లన్నా దీనికి అన్నాడట ఆయన, తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తేనే మళ్ళీ మన అన్ని కూడా బాగుపడతాయి, మనం బాగుపడతాం అనే మాట చెప్తే కేసీఆర్ గారు, ఆయన మరి ఎట్లొస్తుంది అన్న తెలంగాణ, ఎవరు తెస్తారు అన్నాడట. ఏమో సత్యం చెప్పలేను, కాలం కలిసి వస్తే నేనే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తానేమో, నేనే తెస్తానేమో రాష్ట్రాన్ని అనే మాట 1996లోనే నేను ఆయనకు చెప్పొచ్చినా, నువ్వు ఒక్కసారి పోయి గుర్తు చేయి, వీలైతే ఆయనను తీసుకురా అనే మాట నాకు చెప్పింది కేసీఆర్. నేను వెళ్ళిన ఆయన దగ్గరికి, చెప్పింది ఇదంతా గుర్తు చేసాడు. సార్ మాకు అప్పుడు చాలా చెప్పేది సార్, తెలంగాణ గురించి ఎన్నెన్నో ముచ్చట చెప్పేది ఖాళీగా ఉన్నప్పుడల్లా. మేము అనుకుంటుంటే సార్ ఏంది తెలుగుదేశంలో ఉన్నాడు, తెలంగాణ అంటున్నాడు, ఈ చంద్రబాబు చేసే తప్పులన్నీ మాకు చెప్పేది, తెలంగాణకి ఎట్లా అన్యాయం చేస్తున్నాడు, బడ్జెట్లో మనకి ఎట్లా నష్టమవుతున్నది, ప్రత్యేకించి ఇరిగేషన్ రంగంలో ఏ రకంగా మోసం జరుగుతుంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంగా ఉన్ననాడు ఆంధ్రప్రదేశ్లో కలవక ముందు 1956 కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలోనే 20 లక్షల ఎకరాలు సాగయ్యేది చెరువులు కుంటల కిందనే, వాగుల కిందనే. తెలంగాణలో మేజర్ ఇరిగేషన్ అంటే చెరువులు కుంటలే.
కానీ ఆంధ్రప్రదేశ్లో చేరిన తర్వాత దీన్ని మైనర్ ఇరిగేషన్ అని చెప్పి, చిన్న ఇరిగేషన్ అని చెప్పి దీన్ని తీసేసి మేజర్ ఇరిగేషన్ అని చెప్పి వాళ్ళ కాలువలకు వాళ్ళ ప్రాజెక్టులకు ప్రతి సంవత్సరం బడ్జెట్లో డబ్బులు ఎక్కువ పెట్టుకుంటున్నారు. తెలంగాణ నాశనం చేస్తున్నారు. మన చెరువులన్నీ నాశనం అయిపోతున్నాయి. దీని కొరకు ఒక్కసారి మాధవరెడ్డి నేను కలిసి కొట్లాడినాం. మాకు ఇంత తక్కువ బడ్జెట్ పెడితే మా చెరువులు ఎట్లా బాగుపడతాయి అని చెప్పి కొట్లాడినాం. అయినా పడనీయలేదు చంద్రబాబు. చివరి కనుక నాకు ఆ రోజే కోపం వచ్చింది. ఆ రోజే నేను మాధవ్తో అన్నా, ఎంతకాలం ఇంట్లో ఉండి కొట్లాడినా ఎవరిని బతిలాడినా తెలంగాణ బాగుపడదు, మనం ఏదో ఒకటి ఆలోచించుకోవాల్సిన మాట నేను చెప్తున్నా మాధవ్తోనే అని చెప్పి మాధవరెడ్డి పేరు తీసుకొని కూడా మాకు చెప్పింది సార్ అనే మాట నాకు ఆ సత్యనారాయణ గౌడ్ గారు చెప్పింది. చాలామంది వెధవలు మాట్లాడుతున్నట్టు చంద్రబాబు అండ్ కో ఆయన మీడియా తెలంగాణ వ్యతిరేకతను మొత్తం మనసు నిండా నింపుకున్న విష పత్రికలు, విషపు ఛానళ్లు చంద్రబాబు బ్యాచ్ చేస్తున్నట్టుగా దుర్మార్గ ప్రచారం చేస్తున్నట్టుగా కేసీఆర్ ఏదో పదవి లేకపోతే ఇంకోటి కాదు, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ రైతు బిడ్డగా బాయికాడ పొలం గట్టును పడుకొని ఆలోచించిన వాడిగా తెలంగాణ ఉద్యమానికి వచ్చిండు తప్ప ఇంకో దానికి రాలే కేసీఆర్. మాతో అనేక సార్లు పంచుకునేవాడు. నేను రైతునే కాబట్టి ట్రాక్టర్ దున్నొచ్చి బాయిగడ్డ మీద చెట్టు కింద పడుకున్నప్పుడు 100 సార్లు అనుకునే జగదీష్, నేను ఎందుకు తెలంగాణకే ఈ కరువు, నీళ్లు ఉన్నాయి కదా కృష్ణా గోదావరిలో నిండా మనయి, అయినా ఏంది ఈ కరువు శాశ్వతంగా, ఎందుకు నాశనమైపోతుంది వ్యవసాయ రంగం, ఎందుకు వలసలు పోతున్నారు మన వాళ్ళు, 100,000 సార్లు ఆలోచించిన నేను. అన్నిటి నుంచి వచ్చిన చివరి ఆలోచన ఇది, రాష్ట్రం తెచ్చుకుంటే తప్ప ఉపయోగం లేదనే మాట. చివరిగా వ్యవసాయ రంగానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకుకు అప్పచెప్పి తెలంగాణను, తెలంగాణ విద్యుత్ రంగాన్ని రైతుల మీద ప్రతి సంవత్సరం 10% విద్యుత్ ఛార్జీలు పెంచాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు నేను వ్యతిరేకించిన. నేను చాలా స్పష్టంగా చెప్పిన ఆయనకు, ఎట్టి పరిస్థితిలో నేను అంగీకరించను చంద్రబాబు గారు. ఒకవైపు ఆంధ్రాలనేమో కాలడ్డం పెడితే కాలువలతోని నీళ్లు పారే పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నావు, తెలంగాణలో మా రైతులు సొంతంగా భూములు అమ్ముకొని, బండ్లు అమ్ముకొని, ఎడ్లు అమ్ముకొని, చివరి పుస్తలు అమ్ముకొని తీసిన బావులన్నీ పోతే కొత్తగా బోర్లు వేసుకొని బోర్ మోటార్ కొనుక్కొచ్చుకుంటే కూడా కనెక్షన్ ఇవ్వాలంటే పైసలు పెట్టి తీసుకుంటున్నారు. చివరికి బిల్లులు వేస్తున్నావు వాళ్ళ మీద. అక్కడ ఉచితంగా ఇస్తున్నావు నీళ్లు, ఇక్కడ కరెంటు బిల్లులతో ఇస్తున్నావు. పాతల్లో కొంచెం తెచ్చుకునే నీళ్లు నువ్వు ఇక్కడ మళ్ళీ రైతాంగం నెత్తిన విద్యుత్ భారం మోపుతా అంటే నేను ఒప్పుకోను. మూలిగే నక్క పైన తాటి పండు పడ్డట్టు నా తెలంగాణ రైతాంగానికి ఏం బాధ, ఎందుకు కట్టాలి నీకు విద్యుత్ బిల్లులు, నేను పెన్షన్ ఇవ్వను అని చెప్పి నేను సాగుగా చెప్పినా. కావాలంటే కాలడ్డం పెడితే పారుతున్నాయి నీళ్లు, ఆడ ఎకరానికి 200 కాకపోతే 400 చేసుకో, నువ్వు 600 చేసుకో, తెలంగాణలో మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పి సాగుగా చెప్పినా. దానితోనే నేను బయటకు వచ్చిన అనే విషయాన్ని కూడా నాకు అనేక సార్లు చెప్పాను. నేను ఉత్తరం రాసి చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు వినకుండా ధరలు పెంచిండు. ధరలు పెంచినప్పుడే రైతాంగం తిరుగుబాటు చేసి హైదరాబాద్కు వచ్చిండ్రు. అక్కడ కాల్పులు జరిపిండు. చంద్రబాబు కాల్పుల్లో 3 రైతులు చంపైండ్రు. ఆ రోజే నేను బయటకు వచ్చిన మానసికంగా. ఆ రోజే బహిరంగ ఉత్తరం రాసిన, చంద్రబాబు నాయుడు నీ పార్టీలో ఉండి నేను దీన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేను అని చెప్పి బహిరంగంగా ఉత్తరం రాసిన అనే మాట మనందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత 8 నెలల పాటు తెలంగాణ ఉద్యమకారులందరితో చర్చలు జరిపి ఏ పంతాలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలనో వాళ్ళందరినీ ఒప్పించి, వివిధ రకాల అనుమానాలు, సందేహాలు ఉన్న ఉద్యమకారులందరినీ కూడా ఒప్పించి ఒక్కతాటికి తీసుకొచ్చి పెట్టింది టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజే ప్రకటించిండు, నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే, తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఉద్యమాన్ని ఆపను, వెన్ను తిరిగితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి ప్రకటించి చరిత్రలో ఏ నాయకుడు చేయనటువంటి సాహసాన్ని చేసిన నాయకుడు కేసీఆర్ గారు. వాస్తవానికి వాళ్ళు ఉన్న పరిస్థితులు తెలంగాణ కొరకు అనేక మంది తాపత్రయపడుతున్నారు. జయశంకర్ సార్ ఎప్పుడు కూడా ఉద్యమాన్ని వదిలిపెట్టలే. 1953 నుంచి తెలంగాణ అంశాన్ని జేబులో పెట్టుకోనో, చేతులో పెట్టుకోనో, కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితుల్లో కడుపులో పెట్టుకోనో నడిపిస్తూనే ఉన్నాడు. అక్కడ ఇక్కడ 10 మందికి చెప్తూనే ఉన్నాడు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఆ ఉద్యమ దీపం ఆరిపోవద్దని చెప్పి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. మరొక వైపు తెలంగాణ మహాసభ పేరు మీద, తెలంగాణ జనసభ పేరు మీద కూడా బ్రహ్మాండంగా ఉద్యమాలు చేయడానికి మన వాళ్ళు సిద్ధపడ్డారు. కానీ
చంద్రబాబు నాయుడు లాంటి దొంగ ఎత్తుగడల ముందట వీళ్ళందరినీ కూడా ఉద్యమకారులని రకరకాల పేర్లు పెట్టి కేసులు పెట్టి జైళ్ళల్లో వేసి కాల్చి పారేసి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న సందర్భం. ఆ సందర్భంలోనే గద్దర్ గారి మీద కూడా కాల్పులు జరిగింది కూడా ఆ సందర్భంలోనే. దబ్బుకునైనా బయటకు వచ్చి జై తెలంగాణ అంటే తెలంగాణ ప్రజానికం మొత్తం వెంట పోతారు కాబట్టి దీన్ని ఆపాలన్న కుట్రతోనే చంద్రబాబు నాయుడు అవర్ ఆ పని కూడా చేసిండు. ఇటువంటి చేస్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు ఆకాశం అంత ఎత్తులున్నాడు ఆనాడు. ఇవాళ ఎట్లా ఉందో కేంద్రం ఆయన చేతిలో, ఆ రోజు కూడా కేంద్రం ఆయన చేతిలోనే ఉంది, రిమోట్ ఆయన చేతిలోనే ఉంది. అంత అద్భుతమైన అంత గొప్ప దాంట్లో ఉన్నాడు, పవర్లో ఉన్నాడు. ఆ సమయంలో కేసీఆర్ ధైర్యం చేసి ఒక్కడిగా నేను తెలంగాణ తెచ్చుకుంటా, నా తెలంగాణ సమస్యల్ని తీర్చుకుంటా, నువ్వేం చేయలేవు అని చెప్పి ఆయన పార్టీకి ఆయన పార్టీతో వచ్చిన పదవులకు రాజీనామా చేసి బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన సంగతి మనందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత ఎన్నో ఎత్తుగడలేసిండు చంద్రబాబు నాయుడు. ఇది మగల పుట్టింది బుబ్బల పోతుంది, ఈ కేసీఆర్తో ఏం నడిపొస్తుంది, ఈయన కాడ పైసలు ఉన్నాయా, ఈయన కాడ ఒంట్ల బలం లేదు, ఇంట్లో బలం లేదు, గాలికి కొట్టుకపోతాడు, ఇట్లాంటి మాటలు చాలా మాట్లాడిండు. ఆయన కుట్రదారులతో చాలా ప్రచారాలు చేసిండు. కేసీఆర్ క్యారెక్టర్ని అసాసినేట్ చేసే ప్రయత్నం చేసిండు, కేసీఆర్కు మసిపూసే ప్రయత్నం చేసిండు. ఒక రాజకీయ నాయకుడిగా ఎన్ని చేయకూడదు అన్ని దుర్మార్గాలు కూడా చేసి తెలంగాణ ఉద్యమాన్ని పూరిట్లోనే అణిచివేయాలన్న కుట్ర చేసిండు. కానీ కేసీఆర్ తనదైన శక్తితోని తనదైన తెలివితోని ఉద్యమాన్ని ఎట్లా నడపాలను నడుపుకుంటూ వచ్చిండు. ఆ రోజు చెప్పిండు, బిడ్డ చంద్రబాబు నాయుడు గింత అహంకారం నీకు, నేను తెలంగాణ కొరకు బయటకు వస్తే గులాబీ జెండా పెట్టుకుంటే నువ్వు మగల పుట్టి పుబ్బల పోతుంది అంటావా, చూద్దాం చరిత్ర ఏం చేస్తుందో, రేపు నువ్వు అడ్రస్ లేకుండా పోతావో, నీ ట్రస్ట్ భవన్కు తాళం పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందో, తెలంగాణ బిడ్డలు ఓడిపోతారో చూద్దామనే మాట ఆనాడే చెప్పిండ్రు. చెప్పిన ప్రకారమే ఉద్యమాన్ని ఒక ఎత్తుగడతో తీసుకొచ్చింది. నిజమే, ఉద్యమం అనగానే చాలా మందికి చాలా రకాల అపోహలు ఉండేది. ఉద్యమం అంటే బంద్ చేయాలి, బళ్ళు బంద్ చేయాలి, రోడ్ల మీద కూర్చోవాలి, రాస్తా రోకోలే చెయ్యాలి, వీలైతే బస్సుల మీద 4 రాళ్ళు వేయాలి, ఇది మాత్రమే ఉంది అప్పటి వరకు. కానీ కేసీఆర్ గారు అందరిని కూర్చోబెట్టి ఒక మాట చెప్పిండు. ఒక్కరోజు కాదు, 8 నెలలు 100,000 గంటలు చర్చ చేసిండు, అందరినీ కూడా ఒప్పించిండు, ఉద్యమకారులందరినీ కూడా. మనకు రావాల్సింది రాష్ట్రం, రాష్ట్రం రావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి, పార్లమెంట్ నుంచి వెళ్ళి బయటికి రావాలి. ఆ పార్లమెంట్ నుంచి రావడానికి అంబేద్కర్ మహాశయుడు అద్భుతమైన అవకాశం ఇచ్చిండు మనకు. ఆర్టికల్ 3 ద్వారా ఎట్టి పరిస్థితులలో కూడా రాష్ట్రాలు ఒప్పుకోకపోయినా, రాష్ట్రాలు వ్యతిరేక తీర్మానం చేసినా సరే పార్లమెంట్కు పవర్ ఉంది, పార్లమెంట్ ద్వారా చేయొచ్చు, కొత్త రాష్ట్రాన్ని ఏర్పడనే అవకాశాన్ని ఇచ్చిండు. దాన్ని వాడుకుందాం, ఎన్నికల్ని ఆయుధంగా చేసుకుందాం. కానీ మనం ఇంత దెబ్బతిన్నాం 60 ఏళ్లుగా, ఇంకా మళ్ళీ మన పిల్లల బడ్లెక్ కొట్టి మన పిల్లల చదువు నాశనం చేసుకొని మన వాళ్ళ రక్తం నేలగార్చి అక్కడ లేదు. ఒక్క చుక్క రక్తం కారకుండా, ఒక్క బడి గంట నిరుపయోగం కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి, తెలివితోని సాధించుకోవాలి. మూర్ఖంగా పోయి కొట్లాడి తల గోడ కొట్టి పలగొట్టుకోవద్దు, ఈ పద్ధతుల్లో ఉండాలి. ఎన్నికల్ని ఆయుధంగా చేసుకొని తెలంగాణను తెద్దాం. ఎందుకంటే చట్టసభల నుంచే రావాలి కాబట్టి ఆ చట్టసభలకు మనం పోవాలి. మన కోరిక న్యాయమైంది కాబట్టి ఈ దేశంలో ఉండే అన్ని పార్టీలను ఒప్పించాలి, ఆ పద్ధతిలో తెచ్చుకోవాలనే నినాదాన్ని తీసుకొని, ఆ లైన్ తీసుకొని పార్టీని నడిపిండు. 2004 ఎన్నికల్లో ఒక పథకం ప్రకారమే సోనియా గాంధీ ఏదైతే ఆఫర్ ఇచ్చిందో చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా కొట్టుకుంటూ పోతున్నాడు. ఇప్పటికీ 2 సార్లు లేకుండా చేసిండు కాంగ్రెస్ను. ఈసారి కూడా రాకపోతే కాంగ్రెస్ ఖతమైపోతుంది. చంద్రబాబు అప్పటికే కాంగ్రెస్ను చీల్చే కుట్ర కూడా ప్లాన్ చేసిండు. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాట్లాడుకున్నాడు. దానికి మన జిల్లా నాయకుడే దానికి పెద్ద దిక్కు. ఆ కుట్రకు మూలం ఆయనే చంద్రబాబుతోని కలిసిపోయే ప్రయత్నం చేసిండు. ఆ సందర్భంలో టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు అని చెప్పి ఏదైతే బయటకు వచ్చిందో వార్త, దానితోనే కాంగ్రెస్ నిలబడ్డది. మళ్ళీ మన కొరకు ఎదురు చూసింది, మన సపోర్ట్తోనే ఆసారి కాంగ్రెస్ వచ్చింది. చంద్రబాబు నాయుడు చచ్చిండు అక్కడనే. చంద్రబాబు నాయుడును మొదలు కథం చేయాలనే ఒక ప్లాన్ ప్రకారమే ఆనాడు కేసీఆర్ గారు ఎత్తుగడ వేసిండ్రు. కాంగ్రెస్ చెప్పంతే కూడా ఇక్కడ లోకల్ నాయకు తెలియకుండా స్పష్టంగా ఒక కండిషన్ పెట్టిండు, నాకు ఏ పవర్ వద్దు, మాకు ఏ మంత్రి పదవులు వద్దు, మాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాన్ని ఒప్పుకుంటున్నామని చెప్పి కాంగ్రెస్ తీర్మానం చేస్తే కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏదైతే ఇస్తున్నారో ఢిల్లీకి, దాంట్లో నా అంశాన్ని చేరిస్తట్టయితేనే నేను వస్తా అని చెప్పిండు. ఆ రోజు ఆ ఎత్తుగడతోని పార్లమెంటుకు చేర్చిండు తెలంగాణ అంశాన్ని. మొదటిసారిగా ఇది భారతదేశం మొత్తానికి సంబంధించిన చర్చగా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిండు. ఆ తర్వాత
అనేక ప్రయత్నాలు చేసి మొత్తం ప్రతి ఇంటింటికి ప్రతి గడపకు తిరిగి భారతదేశంలో ఉన్న 36 పార్టీల నాయకుల్ని ఒప్పించి 36 పార్టీలతోనూ కూడా తెలంగాణకు అనుకూలంగా తీర్మానాలు తీసుకొచ్చిండు, గొప్ప విజయాన్ని సాధించిండు. పార్లమెంట్లోకి పోవడం ద్వారా ఆ రకంగా కాంగ్రెస్ను మెడలు వంచి ఎన్నికలను అంశంగా చేసి తీసుకొచ్చింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి బలిసిపోవడం, చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డికి మద్దతు ఇవ్వడం, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఇస్తే నేను ఒప్పుకోను అని చెప్పి రాజశేఖర రెడ్డి అలిగి బెంగళూరుకు పోవడం, ఈ డ్రామాలన్నీ జరిగి కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి వెనుకకు పోయింది, మళ్ళీ ద్రోహం చేసింది తెలంగాణకు. ఆ సమయంలో మళ్ళీ ఇంకొక ఎత్తుగడ తీసుకొని ఉద్యమాన్ని నిలిపి ఉంచాలంటే ఎన్నికల చుట్టే నడపాలి తప్ప వేరే రకమైన పోరాటాలు, వేరే రకమైన మనకు మనం నష్టం కలిగించుకునే అంశాలు రావద్దని చెప్పి ఒక తెలివితోని ఎత్తుగడతోని ఉద్యమాన్ని బతికించుకుంటూ వచ్చిండు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని ద్రోహాలు జరిగినా, ఎన్ని కుట్రలు జరిగినా ప్రతి దాన్ని ఎదుర్కొన్నాడు, ప్రతి దాన్ని నిలబెట్టిండు. ఆయన పట్టుదల, ఆయన శ్రమ, ఆయన శక్తి, ఆయన నమ్మకమే తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతున్న నమ్మకమే ఆయన నిలబెట్టింది. తెలంగాణ రాష్ట్రమే ఊపిరిగా బతికిండు కాబట్టే కేసీఆర్ నిలబెట్టగలిగిండు, ఉద్యమాన్ని ఆ రకంగా ముందుకు తీసుకొచ్చిండు. తర్వాత జరుగుతున్న పరిణామాలలో టీఆర్ఎస్ను చీల్చాలని, తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలని ఏదో రకమైన పద్ధతిలో అల్లర్లను లేపి తెలంగాణ ఉద్యమకారులను జైలు వేయాలి, వచ్చే వరకు వచ్చే వాళ్ళను లొంగిపోయే వాళ్ళను తీసుకోవాలి, రాకుండా కేసీఆర్తో నిలబడే మొండి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ జైలులో పెట్టాలనే ఆలోచనతోనే దాంట్లో మొదటగా మన సుధాకర్ అన్న పైన పీడీ యాక్ట్ పెట్టి తీసుకుపోయినరు. దాన్ని కూడా చాలా తెలివిగా జాగ్రత్తగా దాంట్లో నుంచి వెళ్ళి బయటపడ్డం. మనం వాడు వేసిన ట్రాప్లకు పోవద్దు, లేని సమస్యలు తెచ్చుకోవద్దు, హింస కావాలని చెప్పి కోరుకుంటున్నారు వాళ్ళు, హింస వైపు మనం పోవద్దు ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి గాంధీ మార్గమే మార్గం తప్ప దాన్ని వదలొద్దు అని చెప్పి ఒక పద్ధతిలో ఉద్యమాన్ని నడిపి ముందుకు తీసుకొచ్చిండు కేసీఆర్. కానీ అదే సందర్భంలో అర్థమైంది ఇక కాంగ్రెస్ బీజేపీ రెండు అక్కడ మోసం చేసే పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ కూడా తెలుగుదేశం కాంగ్రెస్ ఒక్కటై తెలంగాణ రానియకుండా అడ్డం పడే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులలో నేను ఏదైతే మొదటి రోజు మాట చెప్పినో ఒక రక్తపు చుక్క కారొద్దు, ఒక బండి గంట వేస్ట్ కావద్దు అని చెప్పి ప్రజలకు ఎవరికి ఇబ్బంది కానియొద్దు, అవసరమైతే నా ప్రాణం పోయినా సరే నేను త్యాగం చేస్తే తప్ప తెలంగాణ ప్రజలు మరొకసారి త్యాగానికి పోవాల్సిన అక్కర లేదు అని చెప్పి అన్ని ఆలోచన చేసి ప్రకటించింది కేసీఆర్. చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ప్రకటన, దానికి నవంబర్ 29 నాడు ఆ ప్రకటనతోనే దీక్ష కూర్చోవడం జరిగింది. దీక్ష కూర్చుంటున్న సందర్భంలో ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. మనం అందరం కూడా భయపడ్డాం, అందరూ కూడా వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లో వద్దు సార్, దీక్ష కూర్చుంటే ఇబ్బంది జరుగుతుంది, మనకు నాయకుడు కావాలి, ఎట్టి పరిస్థితుల్లో నాయకుడు లేకపోతే ఉద్యమాలు నిలబడవు, వాళ్ళు మనం చచ్చిపోవాలనే కోరుకుంటారు, చంద్రబాబు నాయుడు రోసయ్యలు ఇద్దరు కూడా ఒకటి అవుతారు, ఎట్టి పరిస్థితులలో కూడా మన దీక్ష గురించి పట్టించుకోరేమో, మనకి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి అందరం కూడా భయపడ్డాం. నేను కూడా ముందు దీక్షకు మద్దతు తీయలే కేసీఆర్ గారికి. ప్రతి నిర్ణయంలో ఇద్దరిది ఒకటే మాటగా ఉన్నా, అంతకు ముందు 9 ఏళ్ళు ఈ విషయంలో నేను కూడా విభేదించిన. వద్దన్నా కరెక్ట్ కాదు, అసలే దొంగ ఉన్నాడు అక్కడ, కేసీఆర్ దీక్ష కూర్చుండా నాకు తెలియదే, అలా ఎవరు చెప్పారు అని మాట్లాడతాడు, అంత దొంగ, మీరు కోమాలకు పోయిండని చెప్పినా అట్లాగా పోయాడా, ఎందుకు పోయాడు అంటాడు వాడు, అంత దుర్మార్గుడు, చనిపోయింది అని ఎవరన్నా చెప్పినా అయ్యో పాపం చచ్చిపోయిందా అని అంటారు తప్ప వాళ్ళు మన పైన కనికరం ఉండదు, మానవత్వం అసలే ఉండదు, అంత కరకోటకులు వాళ్ళు. నాకు కూడా ఎందుకో భయం అనిపిస్తుంది, పోకపోవడమే మంచిదనే మాట నేను కూడా చెప్పినాను. కానీ చాలా విషయాలు నాతో మాట్లాడి నన్ను కూడా ఒప్పించిన చివరికి. అందరూ భయపడుతున్నాం, ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక జాతికి నాయకుడు అనేవాడు అవసరం. నాయకుడు లేని జాతులు చాలా క్షీణించిపోయినాయి ప్రపంచ చరిత్రలో. ఎప్పుడు కూడా యుద్ధాలు జరిగేది ఒక జాతికి ఇంకో జాతికి మధ్యన. మంచి సమర్థవంతమైన నాయకుడు ఉన్న జాతులే మిగిలిన అంతర్ధానం అయిపోయినాయి. ఇలా అమెరికా ఉంది, అమెరికా దేశంలో ఆ భూమిపుత్రులు ఒక్కరు కూడా లేరు, ఆ భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇప్పుడు బయటోళ్ళంతా బయటోళ్ళే, అక్కడ ఉన్న వాళ్ళని ఒక్కరు లేకుండా చంపేసి నాశనం చేసి ఇప్పుడు దురాక్రమణదారులే ఆ దేశాన్ని దేశంగా చేసుకున్నారు. ఎందుకు అంటే అక్కడ ఒక నాయకత్వం లేక. తెలంగాణకు కూడా లేనిది నాయకత్వమే అప్పటి వరకు. ఎందుకు తెలంగాణ ఆకాంక్ష ఉన్నా, తెలంగాణలో తిరుగుబాటు చేసే తత్వం, తెలంగాణలో ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడే తత్వం ఉన్న ఈ తెలంగాణలో
ఎందుకు వెనుకబడింది, ఎందుకు 60 సంవత్సరాలు ఒక్కటి కాలేకపోయింది తెలంగాణ అంటే సరైన నాయకత్వం రాకపోవడం. పివి నరసింహరావు గారు ఎదిగినా ఆయన ఒక పార్టీ సిస్టంలో పోయింది తప్ప స్వయంగా ప్రజల్ని జమ చేసుకుని నాయకుడు అయిన వాడు కూడా కాదు, ప్రజా సమస్యల మీద నాయకుడు అయిన వాడు కాదు. వచ్చింది ఒక్క చెన్నారెడ్డి మధ్యలో వస్తే ఇందిరాగాంధీ ఆయన కూడా కథం చేసింది, రకరకాలుగా భయపెట్టించో బ్లాక్ మెయిల్ చేసో లొంగదీసి ఆయన కూడా కథం అయిపోయాడు. తెలంగాణ సమాజానికి సరైన నాయకత్వం లేక దిశ దశ చెప్పేవాళ్ళు లేకనే వెనుకబడి ఉన్నాం. కేసీఆర్ రూపంలో ఒక నాయకత్వం దొరికింది తెలంగాణ ప్రజల అదృష్టం కొద్దీ. దీన్ని పోగొట్టుకోవద్దు అన్న బాధ మా అందరికీ ఉండేది. అందరం కూడా దాని కొరకు భయపడ్డాం మేము. కానీ కేసీఆర్ గారి మొండితనం ముందట, ఆయన ఆలోచనల ముందట మేమందరం కూడా ఆయన మాటని అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. నిజమే, కూర్చున్నారు. సిద్దిపేటకు రాకముందే పట్టుకపోయినారు, తీసుకుపోయి జైల్లో పెట్టిండు, అక్కడ ఖమ్మంలో పెట్టిండ్రు. జైల్లో పెట్టినా నేను కొనసాగిస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఇక నేను అనుకున్న క్షణం నుంచి వెనక్కి వచ్చేది లేదు అని చెప్పి పట్టుదలతో కొనసాగిస్తూ ఉన్నారు. కానీ 3వ రోజుకే ఒక పెద్ద డ్రామా చేసిండ్రు, ఒక నాటకం చేసిండ్రు. జైల్లో ఆరోగ్యం క్షీణిస్తుంది, హాస్పిటల్కి తీసుకుపోతామని చెప్పి వంకతోని హాస్పిటల్కి తీసుకొచ్చి పక్కనున్న వాళ్ళను వేరు చేసి, పక్కన నాయన నరసింహారెడ్డి గారు, జయశంకర్ సార్, విజయరామారావు గారు ఉన్నట్టున్నారు, వాళ్ళని వేరు చేసి కేసీఆర్ ఒక్కరిని తీసుకొచ్చి మధ్యలో వారు రసం తీసుకున్నట్టు ఇంకేదో చేసినట్టుగా ఒక దొంగ నాటకం ఆడి ఒక రిలీజ్ చేసిండ్రు బయటికి. కేసీఆర్ మీద ఒక పెద్ద కుట్ర చేసిండ్రు అన్నాడు. కానీ 4 గంటల్లోనే దాన్ని ఛేదించినాం. మాకెవరు కూడా కమ్యూనికేషన్ లేదు. జైలు నుంచి తీసుకుపోయినరు, ఎక్కడ తీసుకుపోయినో తెలియలేదు. ఏమైనా అవుతుందేమో, ఎన్కౌంటర్ చేస్తాను తీసుకుపోయిరా, ఇంకేంత తీసుకుపోతురా అని చెప్పి మేమందరం కూడా ఆందోళన పడ్డాం. కానీ చివరికి ఆసుపత్రిలో ఉన్నట్టు తను విరమిస్తున్నట్టుగా ఒక దొంగ ప్రకటన చేసింది సీఎంఓ ఆఫీస్ నుంచి. నేను చివరి వరకు కూడా నమ్మలే. చాలా మంది తిట్టుకుంటూ పోవడం మొదలుపెట్టాను. చాలా చోట్ల వ్యతిరేకంగా ఊరేగింపులు మొదలుపెట్టించింది కాంగ్రెసే. కానీ నేను చెప్పిన చివరి వరకు ఎట్టి పరిస్థితుల్లో జరగదు, కేసీఆర్ ఏందో నాకు తెలుసు, నాకు ఏం చెప్పిపోయిండో నాకు తెలుసు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి రాడు కేసీఆర్, తగ్గడు అనే మాటను నేను అట్లే పట్టుకొని ఉన్నా. చివరికి 4:30 గంటల తర్వాత కేటీఆర్ గారు దొరికిన లైన్లోకి వచ్చిండ్రు. ఏం జరిగింది అని అంటే నేను చెప్పిన పద్ధతిలోనే వారు చెప్పాను. అన్న, ఇది జరగలేదు సార్, విత్డ్రా చేసుకోలేదు, కావాలని పథకం ప్రకారమే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే, సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన ఆర్డర్స్ మేరకే ఇక్కడ పోలీసు వాళ్ళు ఆడిన నాటకం ఇది, సార్ ఎట్టి పరిస్థితుల్లో చేసుకోలేదు అనే మాట చెప్పిండ్రు. ఇప్పుడు ఏం చేద్దామంటే సార్ కొనసాగిస్తున్న మాట చెప్పమంటే చెప్తా నేనే అని చెప్పి నేనే మళ్ళీ హైదరాబాద్ నుంచి ప్రకటన చేసిన. కేసీఆర్ విత్డ్రా చేసుకోలేదు, ఇది ప్రభుత్వ కుట్ర, దీన్ని ఎవరు కూడా నమ్మొద్దు, కేసీఆర్ కొనసాగిస్తున్నాడు దీక్షను, ప్రాణం పోయినా వెనకకు రానని చెప్పిండు. మీకు అందరికి చెప్పమన్నాడు అనే మాట కూడా నేను చెప్పిన ఆ రోజు. అతను కొనసాగించిన మట్లని పద్ధతుల్లో అక్కడ బాగలేదు అని చెప్పి హైదరాబాద్కు షిఫ్ట్ చేసిండ్రు. కానీ ఒకరొకరిలో టెన్షన్ మొదలవుతుంది. డాక్టర్లు వచ్చి భయపెట్టిస్తున్నారు, సార్ కష్టమవుతుంది, ఇక ఆయన తట్టుకోలేడు, ఆయనకు శక్తి లేదు, ఇబ్బంది అవుతుంది, మీరు ఏదో ఒక ఆలోచన చేయండి, ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి. కుటుంబ సభ్యులుగా వాళ్ళకు ఉంటుంది ఆందోళన, కార్యకర్తలుగా అనుచరులుగా మనకు కూడా ఉంది భయం, నాయకుడిని కాపాడుకోవాలి, ఏమైనా జరిగితే ఎట్లా అని మాకు కూడా భయం వేస్తా ఉంది. కానీ కేసీఆర్ మాత్రం డాక్టర్లను ఎప్పుడు ఒప్పుకోలేదు. లేదు లేదు లేదు, వీళ్ళు అబద్ధం చెప్తారు జగదీష్, మనం నమ్మొద్దు, ఇంకా నేను తట్టుకుంటా ఉంటా, ఏం కాదు, ఇంకా వారం కాదు, ఇంకా 10 రోజులు కూడా బతికే ఉంటా, మీరేం భయపడకండి, నాకు ఆ శక్తి ఉంది, నాకు ఆత్మవిశ్వాసం ఉంది అని మాట చెప్తూ వచ్చాను. కానీ చివరికి డాక్టర్లు వచ్చి ఇంకొక మాట చెప్పాను, సార్ ఇంకొక 2-3 గంటల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు, కోమాలకు వెళ్ళిపోయే ప్రమాదం వచ్చింది, అంత లెవెల్ పడిపోయినాయి మొత్తం అన్నీ కూడా అని చెప్పి. ఆ సమయంలో నిజంగానే కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం. నాకు కూడా నాతో పాటు కొద్దిమంది మిత్రులు ఉన్నారు, ఉద్యమ సహచరులు, అందరం కూడా ఆలోచిస్తున్నాం ఏం చేద్దాం, ఇది కీలకమైన సమయం, నిర్ణయం తీసుకోవాల్సిన సమయం, ఎట్లా లేదు మనమే లేపేద్దామా, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకుంటే ఒప్పుకునేది లేదు, నేను చచ్చిపోతా తప్ప బయటికి రాను, మళ్ళీ తెలంగాణ తీసుకోకుండా చెప్పండి ఆ విషయం వాళ్ళకు అని చెప్పాను. జరుగుతుంది, తెలంగాణ ప్రజల్లో ఆగ్రహం వస్తుంది, ఉద్యమకారులు ఆగ్రహం వెళ్ళిబుక్తుంది. ఏదో చెయ్యాలి సార్ కొరకు, మనం ఇట్లా కూర్చుంటే సరైనది కాదు, కాపాడుకోవాలి కేసీఆర్ అన్న భావన ప్రజల్లో మొదలైంది. ప్రత్యేకించి విద్యార్థుల్లో, యువకుల్లో అది పెద్ద ఎత్తున వచ్చింది. అప్పటికే సార్ను చూడడానికి, సంఘీభావం చెప్పడానికి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు, యువకులు వస్తున్నారు, విద్యార్థులు వస్తున్నారు.
ఉస్మానియా నుంచి కాకతీయ నుంచి కూడా యూనివర్సిటీ నుంచి కూడా విద్యార్థులు వచ్చినారు పెద్ద ఎత్తున మన విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో. వాళ్ళు అక్కడికి వచ్చిన సమయంలోనే డాక్టర్లు చెప్పిండ్రు, ఇంకొక 2-3 గంటల తర్వాత మేము ఏం చేయలేం, మాతో కాదు, మమ్మల్ని అనొద్దు, మీకు ముందే చెప్తున్నామని చెప్పి డాక్టర్లు వచ్చి బులెటిన్ విడుదల చేశాను. పూర్తిగా క్షీణించింది ఆరోగ్యం. 1-2 గంటల్లో 3 గంటల్లోనే కోమపోయే ప్రమాదం ఉంది, నిర్ణయం తీసుకోమని చెప్పి మేము కుటుంబ సభ్యులకు తెలియజేసినాం, మా బాధ్యతగా పార్టీ వాళ్ళకి తెలియజేసామని మాట చెప్పాను. అప్పుడు యువకులు, కోపానికి వచ్చిన యువకులు వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు సమాధానం చెప్పిండ్రు. ఆ కింద అక్కడ జరగాల్సింది జరిగింది, ఉద్యమం ఇంకో రూపం తీసుకునే పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలోనే పార్లమెంటు జరుగుతుండడం అనేది మనకు రకంగా అదృశ్యం. పార్లమెంటులో మొట్టమొదటిసారిగా ములాయం సింగ్ గారు ఈ విషయాన్ని లేవనెత్తిండ్రు. అక్కడ ఒక మిత్రుడు, మన సహచరుడు, మన పార్లమెంటేరియన్ చావు బతుకుల్లో ఉంటే మనం దాన్ని చూడనట్టుగా ఉండడం సరైనది కాదు, ఇది న్యాయం కాదు, ఈ పార్లమెంటుకు మంచిది కాదు ఇది. ఆయన ఒక న్యాయమైన కోరిక కొరకు, ప్రజల కోరిక కొరకు దీక్ష కూర్చున్నాడు. 3.5 కోట్ల ప్రజల ఆకాంక్ష కొరకు నిరాహార దీక్ష కూర్చున్న నాయకుడి గురించి మనం ఆలోచించకపోవడం అనేది ఇది ఆటవికమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో దీని మీద చర్చ చెయ్యాలి, ఈ దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, వారిని ఏ రకంగా ఒప్పించాలి అని చెప్పి వారు మాట్లాడడం. కేసీఆర్ గారు చేసిన కృషి వల్ల 36 పార్టీలు అప్పటికే మద్దతు ఇచ్చి ఉండడంతో అన్ని పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కూడా మద్దతు ఇవ్వడం, దాంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మాకు ఉత్తరం పంపింది. మేము సిద్ధంగా ఉన్నాం ప్రకటన చేయడానికి, కేసీఆర్ గారు చెప్పండి అనే మాట చెప్పి పంపింది. కేసీఆర్ గారు మా అంత ఈజీగా పడిపోలే బుట్టలో, ఏం ప్రకటన చేస్తారో రాసి పంపమనండి నాకు అన్నాడు. అప్పటికి మాట్లాడే శక్తి లేదు, సైకిల్తోనే చెప్పండి. మేము వాళ్ళకి మళ్ళీ సమాచారం పంపినాం, మీ ప్రకటన ఎట్లా ఉంటుందో పంపమన్నాం. పంపిండ్రు. ప్రకటన చూడంగానే ఇట్లా అన్నాడు, ఒప్పుకునేది లేదు. ఏముంది ప్రకటనలో అంటే, హైదరాబాద్ లేకుండా మిగిలిన 9 జిల్లాలతో తెలంగాణ ఇస్తామని ప్రకటన చేస్తాము అన్నాడు. కేసీఆర్, నా ప్రాణం పోయినా సరే ఒప్పుకోను దీన్ని, నా తలకాయ తీసేసి నా మొండాన్ని ప్రజలకు ఇస్తే ఉపయోగం ఏముంది? హైదరాబాద్ లేకుండా తెలంగాణ లేదు, తెలంగాణ లేకుండా హైదరాబాద్ లేదు, హైదరాబాద్ లేని తెలంగాణ నేను ఊహించాను. ఏ పరిస్థితుల్లో కూడా నాకు అది అక్కర లేదు. హైదరాబాద్తో కలిపి ఏ తేడా లేకుండా, ఏ బేసిజం లేకుండా ఉన్నట్టుగా హైదరాబాద్తో సహా 10 జిల్లాల తెలంగాణను ప్రకటిస్తేటైతేనే మాట్లాడమని చెప్పండి, లేకపోతే అక్కర లేదు, నాతో మాట్లాడొద్దు అని కడకండిగా చెప్పింది. మళ్ళీ మేము బయటికి పంపిన సమాచారం పైకి, ఆ నుంచి సమాచారం లేదు. 1-2 గంటలు గడుస్తుంది. ఒకవైపు అందరిలో భయం మొదలైంది. ఏం జరుగుతుంది? దబుక్కున కోమాలకు పోతే పరిస్థితి ఏంది? మనం ఏం చేయాలి? ఈ భయంలో మేము ఆలోచన చేస్తున్నాం. మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేయండి అని చెప్పి పంపాను లోపలికి. నేను పోయినా, ఎట్టి పరిస్థితుల్లో కూడా వద్దు, అవసరమైతే నా శవాన్ని తీసుకొని పోయి ఊరేగింపు చేసుకోండి, కానీ తెలంగాణ లేకుండా కేసీఆర్ రాడు బయటికి, ఈ మాట చెప్పు అని చెప్పి చెప్పాను. నిజంగా అక్షరం లేదు, తట్టుకోవడమే కష్టంగా ఉండే. ఇక రాడేమో, వాళ్ళు రారు, ఇంకో 1-2 గంటలు అయితే ఉండడు కేసీఆర్, మాకన్నా భయం. మేము కూడా బలవంతంగా లేదాం ప్రయత్నం చేసినాం, కానీ ఆయన వినలేదు. మొండిగా ఇంకొక 1.5 గంటల తర్వాత కేంద్రమే దిగి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకున్నది అని చెప్పి ప్రకటన చేయడం, దాంతోనే మేమందరం ఊపిరి పీల్చుకున్నాం. తెలంగాణ జాతి అంతా కూడా ఊపిరి పీల్చుకుంది. అది తెలంగాణ పుట్టడానికి, ఈ ప్రపంచ పటంలో తెలంగాణకు ఒక భౌగోళిక స్వరూపం రావడానికి కారణం కేసీఆర్ దీక్ష తప్ప ఇంకోటి ఏది కాదు. ఇది మనందరికి తెలిసిన విషయం, ఇది వాస్తవం, ఇది చరిత్ర. కానీ కొంతమంది దుర్మార్గులు రకరకాల మాటలు మాట్లాడి, సీమాంధ్ర మీడియా, సీమాంధ్ర కుట్రదారులు, తెలంగాణలో ఉండే కొంతమంది లోఫర్లను కలుపుకొని కేసీఆర్ను మలినం చేసే పద్ధతుల్లో ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో, కేసీఆర్ దాని కొరకు పెట్టిండు, తెలంగాణ దీని కొరకు పెట్టిండు, కేసీఆర్ దీక్ష చేయకుండా తెలంగాణ వచ్చిందని, వీళ్ళంతా లంగలు, లఫంగులు, దొంగలు, ద్రోహులు తప్ప ఎవడు కూడా తెలంగాణ ఆత్మ ఉన్నవాడు కాడు. ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు, ఎవడెవడో నేనే చేసిన లెస గొప్పలు చెప్పుకుంటున్నారు. వీడెవడు కూడా లేడు.
దీని తర్వాత చరిత్ర కూడా కొంచెం మనం మాట్లాడుకోవాలి ఏం జరిగింది. ఆ ప్రకటన తర్వాత ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా అవతల ఆంధ్రప్రదేశ్లో మొత్తం పార్టీలను వదిలేసి ఢిల్లీలో ఉన్న పార్లమెంటు సభ్యులు అన్ని పార్టీల వాళ్ళు ఒకటైనరు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీల శాసనసభ్యులు ఒకటైనరు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే మేము ఒప్పుకోము అని చెప్పి నిమిషాల మీద జెండాల కండవాలు తీసి పడేసి ఒక్కటైంది అక్కడ వాళ్ళు. ఈ సందర్భాన్ని, ఈ సన్నివేశాన్ని మనం చూసినాం. ఆ తర్వాత వాళ్ళు 9 రోజులు 10 రోజులు ప్రయత్నాలు చేసి ప్రభుత్వంగానే ఉద్యమాలు చేసి ప్రభుత్వంగానే బంధులు చేసి చివరికి మళ్ళీ కేంద్రాన్ని భయపెట్టించి డిసెంబర్ 23 నాడు ఇంకొక ప్రకటన చేయించారు. ఆ ప్రకటన చేసే సమయానికి మొదటిసారిగా కేసీఆర్ గారు బయటకు వెళ్ళింది. మొదటి రోజు అప్పటికి కొంత ఆరోగ్యం తేరుకొని శైలేష్ రెడ్డి అని చెప్పి బహుశా జీటీవీ అనుకుంటా ఆ టీవీ ఆయన నడిపేది ఇక్కడ సీఈఓగా. ఆయన ఒక రిక్వెస్ట్ చేశాడు, అన్న మొత్తం అన్ని పత్రికలు ఛానళ్ళు ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినాయి, నేను ఒక్కరిని మాత్రం ఉద్యమానికి అవుట్ రైట్గా సపోర్ట్ చేసిన, ప్రతి క్షణం నేను ఉద్యమాన్ని ప్రజలకు పంపించిన, మొదటి అవకాశం నాకు ఇవ్వండి ఇంటర్వ్యూ అని అడిగితే సరే ఇద్దాం పదా అని చెప్పి 23వ తారీఖు నాడు సాయంత్రం బయలుదేరి ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు వచ్చినాం. కేసీఆర్ గారితో పాటు కారులో జయశంకర్ సార్, నేను, సంతోష్ ఉన్నాం. చిదంబరం మీద ప్రకటన చేస్తుండట, చేయబోతుండట అని చెప్పి సమాచారం వచ్చింది. వస్తే సెల్ ఫోన్లో పెట్రాబాబు పెట్టే తొందరగా లైవ్ పెట్టు అని అన్నాడు. లైవ్ పెట్టి విన్నాం. చిదంబరం ఒక ప్రకటన చేసిండు. చేయగానే సార్ ఒక మాట అడిగాడు. అప్పటికి మేము సిగ్నల్ పడింది, బాగా ట్రాఫిక్ ఉండి వెనకాల ఆగి ఉన్నాం రోడ్ నెంబర్ 12లో. ప్రకటన వచ్చింది. ప్రకటన విన్నాక కేసీఆర్ గారు అడిగారు, సార్ ఈ ప్రకటన మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను ఈ ప్రకటన జానారెడ్డి భాషలాగా ఉంది, ఇదేం అర్థం కావట్లేదు, ఇదేం అర్థం కాలే అసలు దాంట్లో అని. జయశంకర్ సార్ కూడా కరెక్ట్, ఇది కొంచెం ఆలోచించాలి, ఇది అర్థం కావట్లేదు అన్నారు. అందుకే ఏది అర్థం కాకున్నా ఒకటి మాత్రం వాస్తవం, మొన్న మన ప్రకటన చేసిన తర్వాత రాష్ట్రం ఇస్తున్నట్టు అదే విషయంలో ఇంకో ప్రకటన వచ్చింది అంటే తప్పకుండా ఇది వ్యతిరేకమైంది అయితే తప్ప ఇంకోటి పాజిటివ్ రాదు. లేకపోతే వాళ్ళకేం అవసరం ప్రకటన చేసేది? ఆంధ్ర అడిగితే వాళ్ళు ఎట్లా చెప్పినా దానికి అర్థం తప్పకుండా అది తెలంగాణకు వ్యతిరేకంగానే వచ్చింది అని చెప్పి మన ప్రజలు భావిస్తారు. కాబట్టి ఈ టైంలో మనం ప్రజలకు ధైర్యం ఇవ్వాలి, మనము ఏదో ఒకటి చెప్పాలి దీని మీద మనము అని మాట్లాడుతున్నాం. సిగ్నల్ ఓపెన్ అయింది, దగ్గరికి పోయినాం. సార్ టక్మని బండి లెఫ్ట్ దిప్పురా అన్నాడు డ్రైవర్ని. లెఫ్ట్ కొట్టు అన్నాడు అర్జెంటుగా. లెఫ్ట్ కొట్టంగానే జానారెడ్డికి ఫోన్ చేసి జానారెడ్డి ఇంటికి వస్తున్నామని చెప్పు అన్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. జానారెడ్డి ఇంటికి వస్తున్నామని చెప్పండి అన్నాడు. ఆ పిల్లగాడు జానారెడ్డి ఇంటికి వస్తున్నామని చెప్పిండు. పోయినాం మేము. ఈ లోపలనే పోతూనే తెలుగుదేశానికి సంబంధించిన నాయకులకు ఫోన్ చేసిండు. నరసింహులు గారికి, కళ్యాణ్ శ్రీహరి గారికి, దయాకర్రావు గారికి, మేము జానారెడ్డి ఇంటికి పోతున్నా, అర్జెంటుగా మీరు కూడా అడిగి రండి, అన్ని పార్టీలను కలవాలి ఇప్పుడు అక్కడ అనే మాట. ఈ లోపల మేము జానారెడ్డి ఇంటికి చేరుకున్నాం. అయితే పోయేటప్పుడు కేసీఆర్ గారు అన్న ఒక మాట, ఎందుకు పోతున్నాం మనం జానారెడ్డి ఇంటికి ఇప్పుడంటే, వాళ్ళు వచ్చి జానారెడ్డి మీద ప్రెజర్ పెడతారు ఆంధ్రోళ్ళు, ఈ ప్రకటన నువ్వు స్వాగతిస్తున్నా అని చెప్పు అని చెప్పి అంటారు. అది కనుక జరిగితే సగం చచ్చిపోతాం మనం, మన బలం మొత్తం పోతుంది. ఈ టైంలో తెలంగాణలో ఆంధ్రలో ఎట్లయితే ఒక్కటై అన్ని పార్టీలను వదిలిపెట్టి ప్రజలకు ధైర్యం ఇచ్చిండ్రో, మనం కూడా ఆ పద్ధతిలో ఇవ్వకపోతే మన వాళ్ళు గుండె చెదురుతారు, చచ్చిపోతారు, ఆగమైపోతుంది. కాబట్టి ఆడికి పోవాలి మనం అని చెప్పి మాట. ఇంత ఆశ్చర్యం అంటే నమ్మడానికి కూడా కష్టంగా ఉంటుంది. మనం పోయి దిగినాం. సార్ చక్కగా జానారెడ్డి దగ్గర పోయి మాట్లాడుతున్నాడు. జానారెడ్డి దగ్గర బంధువులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు బయట కొనుక్కొచ్చి నన్ను కావలించుకొని అన్న మాట, అన్న మీకు థ్యాంక్స్ అన్న, మీరు కనుక ఇప్పుడు ఇక్కడికి వచ్చిపోయి ఉండకపోతే నాశనం అయిపోతుండే. 2 గంటల నుంచి జేసీ దివాకర్ రెడ్డి అంటూ వచ్చి కూర్చొని కేంద్రం నుంచి ప్రకటన వస్తుంది, రాగానే నువ్వు దాన్ని స్వాగతిస్తున్న ప్రకటించాలని చెప్పి నేను ఒత్తిడి పెడుతున్నాడు. మేమందరం వద్దంటున్నాం, మనం విలనం అవుతాం, తెలంగాణ నుంచి ఎలగొడతారు మనల్ని ప్రజలు, అంత కోపానికి వస్తారు,
అది మనం తొందరపడి చేయొద్దని మేమంటున్నాం. మీరు వస్తున్నారని ఫోన్ చేసేసరికి ఇప్పుడు వాడు వెళ్ళిపోయింది దొంగలాగా దివాకర్ రెడ్డి, లేకపోతే ఇలా కథం అయిపోతుండే అనే మాట చెప్పిన వాడు. కేసీఆర్ ఎంత షార్ప్గా ఆలోచించిండు, ఎట్లా జరిగింది చూడండి. ఈ ఆడిపై కూర్చొని వీళ్ళని కూడా రమ్మన్నాం, అందరం కలిసి మనం కూడా ప్రకటన చేద్దాం. ఎవరికి ఏ పార్టీలు లేవు తెలంగాణలో, అందరం ఒకటే. ఆంధ్రోళ్ళు ఎట్లయితే తెలంగాణను రాకుండా చేయడానికి ఒక్కటైనరో, మనం మన న్యాయమైన సమస్య కొరకు మనం కొట్లాడుతుంటే దుర్మార్గంగా మనం దోపిడీ చేయడానికి వచ్చినాడు వాళ్ళందరూ ఒకటిగా ఉండంగా, దోపిడీకి గురైతున్న మనం మన ప్రజల కొరకు, మనం ఎన్నుకున్న ప్రజల కొరకు ఎందుకు ఒకటి కాకూడదు? జెండాలు లేవు, అజెండాలు లేవు, ఒకటే అజెండా తెలంగాణ నేను మనం ఇవ్వాలి ఇక్కడి నుంచి వెళ్ళి అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. జానారెడ్డి ససేమిరా ఒప్పుకోవట్లేడు, కిందికి మీదికి చర్చలు చేస్తూ ఉండు, అర్థం కాకుండా మాట్లాడుకుంటూ. ఈ లోపల సమాచారం వస్తూనే ఉన్నది. వరంగల్లో 2 ఆత్మహత్య ప్రయత్నం చేసిండ్రు, ఆదిలాబాద్లో 1 ఆత్మహత్య ప్రయత్నం చేసిండ్రు. ఈ రకంగా రకరకాల సమాచారం వస్తుంది. ఈ లోపల ఎల్బీ నగర్ నుంచి దిల్సు నగర్ వరకు మొత్తం ఇట్లా మండిపోతుంది, వరంగల్ నగరం కూడా నాశనం అయిపోతుంది అన్న సమాచారాలు వస్తూ ఉన్నాయి. అది చెప్పి ప్రజలు పెట్టినాం. ఏమైంది, ఎంతసేపు మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఎందుకు వెనక ముందు ఒక ప్రకటన మీ నుంచి పోతే ప్రజలు సంతోషపడతారు కదా, నిమ్మలంగా ఉంటారు కదా. మా నాయకులు ఉన్నారు మా తరఫున కొట్లాడడానికనే విశ్వాసం ఇవ్వకపోతే ప్రజల రోడ్ల మీదకి వస్తారు. అది చరిత్రలో అంతటా జరిగింది, వేరే రకంగా పోతుంది. శత్రువుకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. హింసను అణిచివేసేదానికి శత్రువులు వాళ్ళు పార్లమెంటుని పంపుతారు, నాశనం చేస్తారు ఉద్యమాన్ని. దయచేసి ఒప్పుకో, నువ్వు ప్రకటన చేద్దాం అందరం కలిసి అని అంటే కూడా ఆయన వెనక ముందు ఆడుతున్నాడు. ఒక 2-3 ఎమ్మెల్యేలే వచ్చారు, వచ్చి సార్ మేము ఉంటాం, మేము కొట్లాడతాం, మీ తరఫున మీతో కలిసి మేము స్టేట్మెంట్ ఇస్తాం అని చెప్పి ఒత్తిడి పెట్టారు కాంగ్రెస్ నుంచి కూడా. అయినా అట్లా వెనక ముందు ఆడుతున్నాడు. తెలుగుదేశం వాళ్ళు నరసింహ గారు ఎవరు వచ్చిండ్రు, అందరు అందుబాటులో లేనట్టున్నారు. అందరం కలిసి ఒక సంయుక్త ప్రకటన చేద్దాము అని చెప్తే వెనక ముందు చేసి ఆఖరికి ఒక 3 గంటల తర్వాత, ఆ రోజు చిరుమతి గారు ఉన్నట్టున్నారు, భిక్షమయ్య గారు ఉన్నట్టున్నారు, బుడిద భిక్షమయ్య గారు, చిరుమతి గారు కూడా ఉన్నారు. ఆ రోజు ప్రకటన చేసేటప్పుడు వారు కూడా వచ్చి ఒత్తిడి పెట్టారు. ఆ రకంగా అందరం కలిసి ఉందామనే ప్రకటన చేయడానికి కూడా అంత తిప్పలబడి చేసి, ఆ తర్వాత జరిగింది చూసాను. రాజీనామాలకు పోతే ఒక్క మనమే మిగిలిన తప్ప ఒక్క దొంగ కూడా రాలే, ఎవడు రాలే, తెలుగుదేశం కూడా రాలే, కాంగ్రెస్ కూడా రాలే. ఒక్కడు ఎండల లక్ష్మీనారాయణ ఒక్కడే మనతో కలిసి వచ్చిండు బీజేపీ నుంచి. ఇవాళ దొంగ కిషన్ రెడ్డి నాటకాలు చేస్తున్నాడు, ఏదేదో పెద్ద గప్పాలు కొడుతున్నాడు, కోతలు వస్తున్నాడు. కిషన్ రెడ్డి కూడా రాలేదు, ఆ రోజు పదవిని ఎదుర్కోవడానికి సిద్ధపడలేదు. పదవులను అంటి పెట్టుకొని పదవుల కొరకు పెదవులు మూసుకున్న ఈ దొంగలు ఇవాళ మేము కూడా ఏందో చేసినాం తెలంగాణ కొరకు అని చెప్పి మాట్లాడే మాటల్ని తప్పకుండా ప్రజల్లో మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత జరిగిన సంఘటనలు మీకు అన్ని కూడా తెలుసు. చివరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ లోపల నేను ఎందుకన్నా మీకు ఈ మాట, డిసెంబర్ 9 నాడే రాష్ట్రం వచ్చిందనే మాట అంటే, ఆ తర్వాత ఎవరం సార్ దగ్గరికి పోయినా తెలంగాణలో దళిత పాలసీ ఏముండాలి, తెలంగాణలో గిరిజన పాలసీ ఏముండాలి, తెలంగాణలో మైనారిటీ పాలసీ ఏముండాలి, తెలంగాణలో ఇరిగేషన్ ఎట్లుండాలి, తెలంగాణకు విద్యుత్ ఎట్లా తేవాలి, ఈ చర్చలు మొదలుపెట్టిండు కేసీఆర్ గారు. వచ్చినోడెల్లా బయటకు వచ్చి నాతో అనిపోడు, ఏందన్నా సారేం గమ్మత్ చేస్తాడు. అదే సామెత ఉంటుంది కదా తెలంగాణలో, ఆల్లేదు సూర్లేదు కొడుకు పేరు ఏదో అని ఒక సామెత ఒక ఆయన చెప్పుడు, ఇంకొక ఆయన పిల్లే పుట్టే ముందే కుల్ల కుడుతున్నాను కన్నా మీరని ఇంకొక ఆయన అనడు. నేను ఎప్పుడైనా సార్తో ఈ మాట అంటే మీకు తెలియదు, అయిపోయింది తెలంగాణ. ఒక్కసారి పార్లమెంట్లో ప్రకటన వచ్చింది, దాన్ని ఆపడం ఏమవుతుంది కాదు, ఇచ్చి తీరాల్సిందే. 14 ఎన్నికల తర్వాత మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతున్నారు. అదేం చేయాలో నాకు తెలుసు, ఎట్లా బయటపడించుకోవాలో నాకు తెలుసు. టెక్నికల్గా డేట్ మాత్రమే తప్ప అయిపోయింది రాష్ట్ర ఏర్పాటు అనేది. భారత పార్లమెంటులో ప్రకటించిన తర్వాత దాన్ని ఆపడం అంటే అంతకు మించిన సిగ్గుచోటి ఉండదు. ఏదో ఒక ఎత్తుగడుతో దాన్ని బయట పడేయించుకుందాం. ఏదో అంత వెళ్ళింది ఒకటి చిక్కింది అంటాం కదా, ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది అంటాం కదా. ఏనుగు వచ్చింది, తోక మాత్రమే ఉంది, దాన్ని తెస్తా నేను బయటికి, మీరేం భయపడే పని లేదు, ఏం చేయాలో నేను చేస్తానే మాట. ఆ విశ్వాసం సార్కి ఆ రోజు నుంచే ఉంది. ఆ పద్ధతిలో వచ్చింది తెలంగాణ, అయిపోయింది. చివరిగా మనం ఎందుకు మాట్లాడుకోవాలి ఈ సందర్భం అంటే, ఇవాళ మనం ఓడిపోయినాం. కారణం ఏంది? ప్రధానమైన కారకులు లేకండి కొంచెం, ప్రధానమైన కారకులు ఎవరు? యువకులు.
ఇవాళ రాష్ట్రాన్ని వెళ్తున్న దుర్మార్గుడు ఏ అశోక్ నగర్ చూసి భయపడుతున్నాడో గా అశోక్ నగర్ కేంద్రంగానే మనం ఓడిపోవడానికి ప్రధానమైన ప్రయత్నం జరిగింది. అక్కడి నుంచి లక్షలాది మంది యువకుల్ని ప్రతి తప్పుకు కారణం కేసీఆర్ అని చూపించి అసలు తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమే కేసీఆర్ అన్న విషయాన్ని మరుగునపరిచి వాళ్ళు రెచ్చగొట్టడం, వాళ్ళు గ్రామాలకు వచ్చి వాళ్ళ పెద్దోళ్ళను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయడం, దాంతో మనం ఒక 2% ఓడిపోయినాం. ఎందుకు జరిగింది ఇది? ఇప్పుడున్న యువతరం మొత్తం ఎవరికి కూడా ఈ విషయం తెలియదు. తెలంగాణ తేవడానికి కేసీఆర్ త్యాగమే ముఖ్యమని, తెలంగాణ రావడానికి గులాబీ జెండానే కారణమని, దాని కొరకు కేసీఆర్ పడ్డ తిప్పలు అన్నీ కావని, కేసీఆర్కి ఎదురైన అనుభవాలు, ద్రోహాలు, కుట్రలు, మోసాలు, కోవర్ట్ ఆపరేషన్లు అన్నీ కావని, ఆయన ఉక్కు సంకల్పమే, ఆయన మొండితనమే, చివరికి ఆయన త్యాగమే తెచ్చింది తెలంగాణ అనే విషయాన్ని ఆ యువతరానికి చెప్పలేకపోవడం వల్ల మనం చేసిన పొరపాటు వల్ల జరిగిన నష్టం. ఇంతకుముందు మన మిత్రులు చెప్పారు అభివృద్ధి కార్యక్రమాల గురించి. పాపం ఎప్పుడు మాట్లాడినా అదే మాట్లాడుతుంటారు. వాస్తవానికి ఒక రోజంతా చెప్పినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం మనం, నిజమే. అయినా ఎక్కడ పోయింది, ఎందుకు తేడా వచ్చింది అని అంటే మన నాయకుడి యొక్క త్యాగాన్ని మనమే కీర్తించుకోలేకపోయినాం, మనమే మన తర్వాత తరాన్ని చెప్పలేకపోయినాం. మన ఇంట్లో పిల్లలకే తెలియదు ఇవాళ మనం ఆనాడు తెలంగాణ కొరకు ఎట్లా కొట్లాడినాం, ఏమైనాం, ప్రాణం పోయినా సరే పెద్ద లెక్క కాదు, జైలుకు పోవడం అనేది సమస్యనే కాదు అని చెప్పి ఎట్లా తెగించి కొట్లాడినాం, కేసీఆర్ నాయకత్వంలో ఎటువంటి పోరాటాలు చేసినాం అనే విషయాన్ని తర్వాత తరానికి చెప్పలేకపోవడం అనేది. ఏమైంది? ఉపన్యాసం మైకు పట్టుకుంటే అభివృద్ధి పథకాలే మాట్లాడితే మనం ఎవరం పోయినా ఇది మర్చిపోయినాం మనం. వాస్తవానికి పార్టీ ప్రభుత్వం కలిసి నడవాలి, పార్టీ ప్రాధాన్యతను ప్రజలకు చెప్పాలి, యువకులకు చెప్పాలి, తర్వాత తరానికి అందియాలి. ఇది ఎవరో చేయరు. మన నాయకుడికి సంబంధించిన విషయాల్ని మనం మాట్లాడుకోవాలి, మనం చెప్పుకోవాలి కార్యకర్తలుగా, సైనికులుగా, తప్ప అవతల వాడు చేయడు. ఆ పనిని మనం వదిలేసినాం. నిజమే, ఒక మాట వాస్తవం. మనం మన కడుపులు ఎండబెట్టుకొని ప్రజల కడుపులు నింపే ప్రయత్నమే చేసినాం తప్ప మనం పార్టీ గురించి ఆలోచించలేదు, మనం వ్యక్తిగతంగా ఆలోచించలేదు. ఆ 10 సంవత్సరాలు కేసీఆర్ ఏ పద్ధతిలో ఉన్నాడో మనం గదే పద్ధతిలో ఉన్నాం తప్ప వేరే ఆలోచన చేయలే. దానివల్ల వచ్చిన నష్టం ఇవాళ మరొకసారి తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ పట్ల నిలువెల్ల మిషన్ నింపుకున్న చంద్రబాబు నాయుడు తొత్తులు ఇక్కడ రాష్ట్రాన్ని వెళ్తున్నారు, ప్రగల్భాలు పలుకుతున్నారు. వాళ్ళ ఎజెండా భూములు అమ్ముకోవడమే తప్ప వ్యవసాయాలు చేసే ఎజెండా కాదు. వాళ్ళ ఎజెండా కేసులు పెట్టి జైల్లో పంపడమే తప్ప ఇంకొక అభివృద్ధి ఎజెండా లేదు. కాబట్టి ఈ పరిస్థితులలో ఏ యువకులైతే మన నుంచి దూరమైనరో ఆ యువకులకు, ఆ భూములకి అన్నగారు ఏదో డిస్టర్బ్ చేసిన మధ్యలో లగచర్ల భూముల్ని కూడా వెనక్కి ఇవ్వాలి ఎప్పుడోతిగా, అంటే వెనక్కి అంతగా తీసుకోనలేదు, దానిలాగానే ఇక్కడ కూడా చెయ్యాలి అనే మాట వాడు చెప్తున్నారు. సరే, అది ఓకే. నేనేమంటున్నానంటే ప్రధానంగా మనకు దూరమైన వర్గాలు వాళ్ళని దగ్గర చేసుకోవడానికి, వాళ్ళకు వాస్తవాలు చెప్పడానికి మనమే అబద్ధాలు చెప్పడం లేదు, మనమేదో మీద మసిమూసి మారేడుకాయ చేయడం లేదు. తెలంగాణ ఎందుకు వచ్చింది? ఇవాళ తెలంగాణ భౌగోళికంగా తెలంగాణకు పటం వచ్చింది భూమి మీద, ప్రపంచ పటం పైన అంటే అది కేవలం కేసీఆర్ వల్ల, కేసీఆర్ త్యాగం వల్ల, కేసీఆర్ నాయకత్వం వల్ల, కేసీఆర్ పట్టుదల వల్ల మాత్రమే వచ్చిందనే విషయాన్ని చరిత్రలో ఎప్పటికీ నిలిపి ఉంచే విధంగా మనం మన నాయకుడి గురించి చెప్పుకోవాల్సిన అవసరం, చరిత్రను తరానికి అందజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి దాంట్లో కార్యక్రమంలో భాగంగానే మనం ఈరోజు చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని నల్లగొండలో ఇంత పెద్ద ఎత్తున విజయవంతంగా చేయడానికి కారకులైన మా మాజీ శాసనసభ్యులు మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై తెలంగాణ.